అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం నరకాన్ని మనస్సుకు ఆహ్లాదం కలిగించే విషయాలతోనూ, స్వర్గాన్ని మనస్సు అంగీకరించని విషయాలతోనూ కప్పివేయటం జరిగింది అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించారు. సోదర మహాశివులారా, ఇహలోకంలో జీవితం గడపటానికి ఉన్న మార్గాలు రెండే రెండు. ఒకటి, అల్లాను ఆయన ప్రవక్త ప్రవేశపెట్టిన షరియత్తు కాదని తన ఇష్టారాజ్యంగా జీవితం గడపటం. ఎవరైతే ఓ నియంత్రణకు కట్టుబడకుండా జీవితం గడుపుతూ ఉంటారో వారు అల్లా ఆయన ప్రవక్త విధేయత త్రాటిని మెళ్ళో వేసుకోవటానికి ససేమిరా ఒప్పుకోరు. దీన్నే షహవాత్ లేక మరుగుబాతే నఫ్స్ అంటే మనస్సుకు ఆహ్లాదం కలిగించే విషయాలుగా హదీసులో చెప్పటం జరిగింది. ఉదాహరణకు మత్తు పానీయాల సేవనం, వ్యభిచారం, జూదం, పరోక్ష నింద, అసత్యమాడటం, అపవాదులు వేయటం, ఆడిన మాట తప్పటం, అవినీతికి పాల్పడటం, వడ్డీ వ్యాపారం చేయటం, ఇతరులను పీడించటం, హింసించటం వగైరాలు. మనస్సుకు ఆహ్లాదాన్ని, ఉల్లాసాన్ని కలిగించే ఈ విషయాలు ప్రళయ దినాన అగ్ని రూపాన్ని ధరిస్తాయి. ఇంకా రెండవ మార్గం, జీవితపు ప్రతి అడుగున, ప్రతి రంగంలోనూ అల్లాహ్ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను పాటించడం లాంటి కట్టుబాట్లు మనస్సుకు రుచించవు. ఎవరైతే దైవ ఆరాధనను, ఆయన ప్రవక్త ఆదేశాలను పాటిస్తూ ఒక్కో అడుగు అతి జాగ్రత్తగా వేస్తూ ఉంటారో వారి మనస్సు ఉసిగొలిపే ఎలాంటి మనోవాంఛలకు దాసులు కానే కారు. ఉదాహరణకు, ఇలాంటి వారు తమ కోపాన్ని దిగమ్రింగుతారు, తప్పుల్ని సహృదయంతో క్షమించి వేస్తారు, పాపాలకు ఆమడ దూరంలో ఉంటారు, దైవ ఆదేశాలనే అనుసరిస్తూ ఉంటారు. ఇవన్నీ ఓ విధంగా ఆత్మపై గొప్ప భారాన్నే వేస్తాయి. కాబట్టి హదీసులో దీన్ని మకారిహ్ అంటే మనస్సు అంగీకరించని విషయాలుగా చెప్పటం జరిగింది. కనుక సోదర మహాశివులారా, ఈ హదీసులో ప్రస్తావించిన విధంగా ఆ విషయాలను పాటించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.